ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 19, 20 వార్డుల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పారా పట్టుకుని చెత్తను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, అలాగే మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్ తదితరులతో కలిసి తొలగించారు. ఎవరికి వారు పరిశుభ్రత పాటించుకొని డ్రైన్లలో మలేరియా అదేవిధంగా డెంగ్యూ విషజ్వరాలు సోకకుండా మీరు ప్రతి ఒక్క పౌరుడు క్లీన్ అండ్ గ్రీన్లో పాల్గొనాలి, పరిశుభ్రత పాటించే విధంగా చూడాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్క అన్ని డిపార్ట్మెంట్లను కూడా విద్య, వైద్యం, అదే రకంగా మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, R&B, ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్లను కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి సమస్యలు కూడా ఏవి ఉన్నా కూడా పొలం గట్టులో ఉన్నటువంటి కాలువలు పూటికతీత కానీ, డ్రైనేజ్ పూటికతీత కానీ ప్రతి ఒక్క పని కూడా ఈ 9 రోజుల ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాలి. చదువుకునేటువంటి విద్యార్థులు గురుకులాల్లో కూడా పరీక్షలు చేయించుకొని ఏదైతే రోగ నిర్ధారణ అయినటువంటి డాక్రా సంఘాలకు కానీ, మెట్మా సంఘాలు కానీ పరీక్షలు చేయించుకొని రోగ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వము నిమ్స్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించే కొరకు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదే రకంగా వైద్యంతో పాటు విద్యతో పాటు ఈరోజు మైనారిటీ, సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా మోడల్ స్కూల్స్ ప్రతి గురుకులాలలో కూడా విద్యార్థులను పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కూడా చేయడం జరుగుతుంది. డాక్రా సంఘాల మహిళలకైతే హెల్త్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. 14 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మధ్యలో ఏదైతే మహిళా విద్యార్థులకి ఈరోజు భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా మరి వ్యాక్సినేషన్ కూడా నిన్న మనం డ్రైవ్ మీద ఇక్కడ మనం పార్టిసిపేట్ చేశాం. సో మన భూపాలపల్లి జిల్లాలో ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా ఇది 99 రోజు యాక్షన్ ప్లాన్ ప్రకారం అది వర్క్ చేస్తున్నారు. సిమిలర్గా ఇప్పుడే మీకు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పారు, మన హెల్త్ క్యాంప్ కూడా పెడుతున్నాం ప్రతి మహిళకి. సిమిలర్లీ జీపీస్లో కూడా స్పెషల్గా శానిటేషన్ డ్రైవ్ నడుస్తుంది. అండ్ సిమిలర్గా మనం మిగతా డిపార్ట్మెంట్తో కలిసి కూడా మనం ప్రతి అది ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకారం వర్క్ చేస్తున్నారు. ఈవినింగ్లో మన ప్రతి డైలీ ఈవినింగ్లో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మనం రిపోర్ట్ తీసుకుంటున్నాను. సో ఆ రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ డే కూడా మనం యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం. సో ఎవ్రీడే మనం అది మన ఒక గూగుల్ షీట్ పెట్టి ప్రతి డిపార్ట్మెంట్ మనకు రిపోర్ట్ ఇస్తున్నారు. అది మనం స్టేట్ గవర్నమెంట్కు కూడా పంపిస్తాం. సో అది దాని ప్రకారం ఒకవేళ ఎక్కడ సమ్ షార్టేజ్ ఉంటే, ఫీడ్బ్యాక్ ఉంటే మనం డిపార్ట్మెంట్కు ఢిల్లీ చెప్తున్నాం. సిమిలర్గా ఫిజికల్ రివ్యూ కూడా మనం మన డిపార్ట్మెంట్స్తో పెడుతున్నాం. దాని ప్రకారం ఇది లాస్ట్